నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ దాసుడనైనా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలకు నైనా నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమము నీకు మహిమకరముగా మా అందరికీ దీవెనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం వేగంగా వెళ్ళిపోయింది అన్న భావన మనందరిలో ఉంది. అప్పుడే 2025 ముగించుకొని 2026లోనికి వచ్చామన్న భావన. అందుకే నూతన సంవత్సరపు తొలి దినాలలో లేదా డిసెంబర్ చివరి వారంలో మనం అందరం మాట్లాడుకున్న మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. అసలు ఈ సంవత్సరం వేగంగా వెళ్ళిపోయిందండి. అప్పుడే మరలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి. అప్పుడే ఒక సంవత్సరం వెళ్ళిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను అన్న మాటలు మనం అందరం మాట్లాడుకున్నాం. 365 రోజులు కాకుండా ఏదైనా 265 రోజులు పోయిన సంవత్సరం ఉన్నాయా? 24 గంటలు కాకుండా 20 గంటలే 2025లో 365 రోజులు మారలేదు. 24 గంటలు మారనప్పుడు తొందరగా పోయిన సంవత్సరం గతించిపోయిందన్న భావన మనలో ఎందుకు కలిగిందంటారు? అలాని దేవునిలో ఉంటున్న పిల్లలకు మాత్రమే కాదు, లోకంలో ఉన్నవారు కూడా ఇలానే మాట్లాడుకుంటున్నారు. లోకంలో ఉన్నవారు కూడా అసలు ఈ సంవత్సరం వేగంగా గతించిపోయింది అన్న భావనలోనే ఉన్నారు. దేవునిలో ఉంటున్న మనము కూడా ఈ సంవత్సరం వేగంగా గతించిపోయింది అన్న భావనలోనే మనం ఉన్నాం. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ఏం చెయ్యాలో తోచటం లేదండి, బోరు కొడుతుందండి, సమయం అసలు గతించట్లేదు అన్న భావన ఎవరిలో లేదు. సమయం సరిపోవటం లేదన్న భావన, ఇంకా టైం ఉంటే బాగుండన్న భావనే అందరిలో కనబడుతుంది. అంటే అందరిలో ఆలోచనలో వినబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే కాలం పెరగదు, తగ్గదు, 365 రోజులు మారదు. మరి ఇలాంటి ఆలోచనలోనికి మనం ఎందుకు వెళ్ళిపోయాము అంటే ఈ కాలంలో మనిషి బిజీగా మారిపోయాడు. ఒకప్పుడు ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లేనప్పుడు, ఈ మొబైల్ మన చేతుల్లోనికి రానప్పుడు, ఈ టీవీలు లేనప్పుడు ఏం చెయ్యాలో తోచక సమయం గతించట్లేదండి, బోరు కొడుతుంది అన్నట్లుగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్యాడ్జెట్ల మధ్య మనిషి జీవితం ఏంటి అంటే మన సమయాన్ని వాటి కొరకు ఎక్కువగా కేటాయించటాన్ని బట్టి అసలు సమయమే ఎలా గతించిపోయిందో తెలియట్లేదు అన్న భావనలోనికి మనం వెళ్ళిపోయాం. ఒక సినిమా థియేటర్లో కూర్చున్నవాడు కూడా 2:30 గంటలు ఎలా అయిపోయిందంటాడు. అలాగే మొబైల్ పట్టుకొని కూర్చున్నవాడు కూడా 2:30 గంటలు అసలు ఎలా అయిపోయిందండి, రాత్రి నేను చూసేసరికి 1 అయింది, నేను నమ్మలేకపోయాను అంటాడు. అంటే మనిషి గ్యాడ్జెట్ల మధ్య, ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాల మధ్య బిజీ అయిపోయాడు. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, సభలకు వెళ్ళినప్పుడు 4 రోజులు అసలు ఎలా గడిచిపోయిందో మాకు తెలియదండి అంటాం.
అంటే మనం ఎందులో బిజీగా ఉంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే నువ్వు బిజీగా ఉంటే కాలం వేగంగా వెళ్ళిపోతుంది అన్న భావనలోనికి మనం వెళతాం. దయచేసి మీరు చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చూద్దాం. నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి. నా దినములు, యోబు గారు మాట్లాడుతూ నా దినములు వేగముగా గతించిపోవుచున్నవి అంటే యోబు గారు కూడా ఎలాంటి భావనలో ఉన్నామంటే సమయం తొందరగా గతించిపోయింది అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఇదే భావనలో యోబు గారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరి యోబు గారు తన కాలము తొందరగా గతించిపోయింది అన్న భావనలో ఎందుకున్నాడు? యోబు గారు తనకివ్వబడిన జీవిత కాలంలో ఏం చేశాడు? ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే లోకంలో పాపం చేసేవారు కూడా సమయం తొందరగానే అయిపోయింది అంటున్నారు. దేవుని కొరకు బ్రతుకుతున్నవారు కూడా సమయము తొందరగానే అయిపోయింది అంటున్నారు. అందరికీ 24 గంటలే, అందరికీ 365 దినములు మాత్రమే. కానీ మనం ఏ పనుల్లో ఉంటూ మన సమయం వేగంగా గతించిపోయింది అంటున్నాం? దయచేసి ఆలోచించాలి. కాలం ముందుకు వెళుతుంది. నా జీవితాన్ని మనం కూడా ముందుకు తీసుకుని వెళుతున్నాం. కానీ ఎటువైపు మనం ప్రయాణిస్తున్నాము అన్నది మనం ఆలోచించాలి ప్రియమైన వారలారా. నేతగాడి కండెను మనం చూడగలిగితే ఆ నేస్తున్నప్పుడు పెద్ద పెద్ద గుత్తుల్లో ఉండే దారాలు ఎప్పుడైతే మగ్గం ఆడుతుందో వేగంగా ఆ దారము వస్త్రములోనికి చేర్చబడుతుంది. టైలర్లు కూడా బట్టలు కుట్టేటప్పుడు చూడండి, దారాలను పైన పెడతారు. వేగంగా ఆ పెడల్ని కదిలిస్తున్నప్పుడు ఈ దారము వస్త్రములోనికి వెళ్ళిపోయి టకా టకా గిర్రున తిరుగుతూ అప్పుడే అయిపోయింది అన్న భావనలోనికి వెళ్ళిపోతాం మనం. అలాగే మన జీవిత దినాలు కూడా మనం చేస్తున్న పనులలో మనం బిజీగా ఉండటాన్ని బట్టి మనకి ఎలా అనిపిస్తుందంటే వేగంగా అయిపోయింది కదా, అసలు నిన్నటి దినం నాకు గతించినట్లుగానే లేదు, ఈ నెల ముగిసినట్లుగా లేనే లేదు, ఈ ఆదివారం వెళ్ళిపోయి మరలా ఆదివారం వచ్చేసిందేంటి, అప్పుడే వారం అయిపోయింది అన్న భావన మనకు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించింది ఏ పనులను చేస్తూ మన కాలము ముగించింది అన్న అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేస్తున్నాం. మొబైల్తో ప్రతిరోజు గంటల తరబడి ఉంటూ అమ్మో ఈ దినం అయిపోయింది అన్న భావనలో ఉన్నామా? టీవీల ముందు కూర్చొని టీవీ కార్యక్రమాలు చూస్తూ లోకాన్ని మర్చిపోయి అప్పుడే సమయం అయిపోయింది అన్న భావనలో మనం ఏమన్నా ఉన్నామా? లోకంలో నీతి కార్యక్రమాలు కనపడుతున్నాయి, పాపపు కార్యక్రమాలు కనపడుతున్నాయి. ఏ కార్యక్రమాలలో మనం ఉంటూ 2025 వేగంగా వెళ్ళిపోయింది అని మనం మాట్లాడుకుంటున్నామో ఆలోచించాలి. దినాలు క్యాలెండర్కి అయిపోవట్లేదు సుమా. క్యాలెండర్లో ఉన్న దినాలు మన జీవిత కాలాన్ని సూచిస్తున్నాయి. 365 రోజులు నీకు నాకు ముగిసిపోయాయి తప్ప క్యాలెండర్కి అయిపోయింది అనుకుంటాం. కొత్త క్యాలెండర్ని తెచ్చుకొని పెట్టుకుంటాం. కొత్త క్యాలెండర్ను కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నంత ఈజీ కాదు 365 రోజులు మన జీవితంలోనికి రావటం. ప్రేమ దేవుడు కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఆ కృపను ఎలా దుర్వినియోగపరుస్తున్నాం? లోకములో స్నేహితులతో కూర్చొని అపహాసకులు మాట్లాడుకునే మాటలలో ఉంటూ సమయాన్ని ఏమైనా పోగొట్టుకున్నామా? సినిమాలు, షికారులు, విందులు, వినోదాలంటూ మన సమయం వెళ్ళిపోయింది వేగంగా అన్న భావనలో ఏమైనా ఉన్నామా? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యూదా పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు
తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. విందులు, విహారయాత్రలు, ఫంక్షన్స్, ఈ హడావుడిలో కొట్టుకొని పోతున్న వారి వలె మనం ఏమైనా ఉన్నావా? యూదా పత్రికలో వ్రాయబడిన మాటను మనం ధ్యానించి మరలా పేతురు గారు రాసిన పత్రికలోనికి మనం వెళ్ళగలిగితే 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు. తమ భోగములయందు సుఖించుదురు. లోకాన్ని అనుభవించాలన్న భోగం, లోకములో ఉన్నదంతా అరచేతుల్లో ఉండేసరికి సెల్ ఫోన్లో మునిగిపోయి కాలాన్ని వ్యర్థం చేసుకునే పరిస్థితి, దుష్ట సాంగత్యములోనికి వెళ్ళి పోకిరి చేష్టలతో సమయాన్ని వెళ్ళబుచ్చుకునే పరిస్థితి. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత మనిషి నాకు టైం లేదు, నాకు బోరు కొట్టడం లేదు అన్న మాట ఎవరి నోట మనం వినటం లేదు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే, ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయకపోతే పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తూ మనుషులతో మాట్లాడటం మరిచిపోయి లోకంలో ఏం జరుగుతుందో కనీసం తెలుసుకునే స్థితి లేక ఈరోజు ప్రయాణాలలో కూడా సినిమాలు వేస్తూ మనిషిని ఆలోచించనివ్వకుండా మనిషిని బిజీ చేసేసరికి ఈ బిజీగా ఉంటూ కాలం అయిపోయింది అని మాట్లాడుకుంటున్నాడు. కానీ ఒకరోజు ఈ ముగించుకున్న కాలం మన జీవితంలో ఉండదు. కళ్ళు తెరిచేలోపు మరణపు వాకిట్లోనికి మనం వచ్చేస్తాం. అమ్మో, నాకివ్వబడిన ఈ జీవిత కాలమంతా నేను ఏం చేశాను, ఎందుకు ఇలా చేశాను అని మరణపు ముంగిట్లోనికి వెళ్ళి ఎంత బాధపడినా మరణమే వస్తుందేమో తప్ప పోయిన జీవితకాలం రాదు ప్రేమను వరలరా. అప్పుడు ఆలోచిస్తారా, ఇప్పుడు చనిపోతే నేనేమైపోతాను, నా యవన కాలంలో నేను ఇలా బ్రతికాను, దేవుడు నాకు ఇచ్చిన 60-70 సంవత్సరాలపు కాలం ఇదిగో దీని కొరకు ఆలోచించాను, దాని కొరకు ఆలోచించాను, ఇప్పుడు చనిపోతే నేనేమైపోతాను, నా పాపాల చిట్టా ఏంటి, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అన్న భయం మరణపు ముంగిట్లోనికి వెళ్ళిన తర్వాత వస్తే లాభం ఏమైనా ఉందా? దయచేసి ఆలోచించండి. మనిషికి జీవితపు కాలపు విలువ తెలియట్లేదు. విలువ తెలియకనే లోకంలో ఉంటున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములోనికి వెళ్ళిపోయి పాపపు భోగాలను అనుసరిస్తూ అమ్మో ఈ సంవత్సరం అయిపోయింది అని మరల కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, 2025 నిజంగా పాప కార్యాలతోనే మనం ముగించుకున్నామా? అలాగైతే ఈ 2026 మాత్రం అలా ఉండకూడదు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ ఆకారం, దేవుడిచ్చిన ఈ విలువైన సమయం దేవుని కొరకు వాడాలి. నువ్వు నేను బిజీగా ఉండవలసింది పాపములో కాదు, దేవునిలో మనం బిజీగా ఉండాలి. సమయమును పాప కార్యక్రమాల కొరకు వినియోగించక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. అంటే నాకివ్వబడిన ఈ సమయంలో దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని వానిగా నేను నిలబడాలి, ఆయన ఎదుట శక్తి కలిగిన వానిగా నేను నిలబడాలని మన జీవిత కాలంలో దేవుడిచ్చిన ఈ 365 రోజులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం వాడాలి. ప్రేమను వరలారా, ఇలా బిజీగా ఉండి నాకు సమయం సరిపోవటం లేదండి అన్న అర్థం ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉయుండును. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు,
త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. సమయం అలా గతించిపోయింది. కానీ ఇప్పుడు సమయపు విలువ, జీవితపు విలువ తెలుసుకున్న మనం 2026ను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక మనుజాశలను అనుసరించి పాపపు పనులలో మన కాలాన్ని మనం ముగించకూడదు. ఈ 2026ను మరేం చేయాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నిన్ను నువ్వు బిజీ చేసుకో. స్కూలుకి వెళుతున్న పిల్లలకు ఒక టైం టేబుల్ ఉన్నట్లుగా నీ జీవితంలో కూడా టైం టేబుల్ ఉండాలి. ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, నిద్ర లేవగానే నేను ఏం చేయాలి, సాయంకాలం పడుకునేంత వరకు ఒక టైం టేబుల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అందులో ఎంత సమయాన్ని దేవుని కొరకు నువ్వు కేటాయిస్తున్నావు అన్నది నీకు అర్థమవుతుంది. వాక్యము చదువుట యందును, సహవాసములో ఉండుట యందును, సంఘ కార్యక్రమాలలో ఉండుట యందును, మన వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండుటకు నీకివ్వబడిన ఈ కాలాన్ని విభజించు. ఒక గాలిపటాన్ని ఎగరవేస్తున్నప్పుడు దారం చేతిలో ఉన్నప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది. దారాన్ని వదిలేస్తే గాలిపటం ఎక్కడికి వెళుతుందో తెలియనట్లు నీ సమయం నీ చేతుల్లో ఒక టైం టేబుల్ రూపంలో ఉంటే దాన్ని ఎలా వినియోగిస్తున్నావు అన్న దాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఏ గురి లేకుండా ఇష్టానుసారంగా ఎవరు పిలిస్తే అటు వెళ్ళిపోతూ, గ్యాడ్జెట్లను చేత పట్టుకుంటూ, సెల్ ఫోన్లో మునిగిపోతూ, సినిమాల్లో మునిగిపోతూ, స్నేహితులతో లోకాన్ని గురించి మాట్లాడుకోవటంలో మునిగిపోతున్నప్పుడు నీ సమయాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నావో నీకు అర్థం కాదు. ఈ 2026 గురించి కూడా మనం ఏం మాట్లాడుకుంటామో తెలుసా? ఈ 2026 కూడా అప్పుడే అయిపోయింది ఏంటండి అనుకుంటాం. కానీ అలా ఉండకూడదు. ఒక టైం టేబుల్ రాసుకో. దేవా, ఇదిగో ప్రతిరోజు నా ప్రార్థన సమయము, ప్రతిరోజు నేను వాక్యాన్ని చదివే సమయము, సంఘ కార్యక్రమాలలోనికి నేను వెళ్ళే సమయము, ఆత్మీయులతో నీ వాక్యాన్ని చర్చించే సమయము, నా కుటుంబముతో నీలో గడిపే సమయము అని టైం టేబుల్ ఏమన్నా రూపొందించుకున్నారా? ఏమండి, ఈ 2026లో మనం బిజీగా ఉండవలసింది దేవుని కార్యక్రమాలలో సుమ. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలలో మనం ఉండటానికి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మన జీవితంలో చేసిన పాపాలకు ఆ గతించిన కాలమే చాలు. గతించిన కాలమే చాలు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. రోగాలు, ప్రమాదాలు, పరిస్థితులు, ఒత్తిడి ఉక్కిరి బిక్కిరవుతున్న ఈ పరిస్థితుల మధ్య దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన నీలో నాలో రావాలి ప్రేమ. అందుకే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నము చేస్తుండాలి. ఒక టైం టేబుల్ రూపొందించుకో. ఆ టైం టేబుల్ ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. లక్ష్యము లేని జీవితం ఎటు వెళుతుందో, ఎక్కడ ముగించుకుంటామో తెలియదు ప్రియమైన వారలారా. మీరు ఒకటి నిర్ణయించుకున్నారనుకోండి, మీకు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, మీరేం చెప్తారో తెలుసా? నాకు ఈ పని ఉంది, నేను వెళ్ళాలి అని మీరు అనుకున్న పని మీద ఫోకస్ చేస్తారు. ఏ టైం టేబుల్ లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నారనుకోండి, ప్రతి ఒక్కరి ఫోన్కు రెస్పాండ్ అవుతూ ఏం చేస్తామో తెలుసా? ఒరే ఏం చేస్తున్నారంటే ఖాళీగానే ఉన్నాను రా అంటే, ఇలా రా ఇక్కడికి వెళ్దాం అంటాం. నీకు లక్ష్యం లేకపోతే ఇంకొకటి లక్ష్యానికి నువ్వు ఉపయోగపడటం తప్ప ఏదీ ఉండదు. అప్పుడు ఇంట్లో నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి పక్క వాళ్ళు, స్నేహితులు, బంధువులు నీకు ఫోన్ చేశాను కానీ నేను ఖాళీగా ఉన్నాను అనగానే రా అని నిన్ను తీసుకుని వెళ్ళటం తప్ప ఇక ఏ ఉండదు. అలా బిజీగా అయిపోయి కాలం ముగిగానే 2006 కూడా అయిపోయింది ఏంటి, అసలు నేనేం చేశాను అనుకుంటే నువ్వు చేసిన ఒక్క పని కూడా నీకు జ్ఞాపకం రాదు. ఇంకొకరి లక్ష్యానికి ఉపయోగపడ్డావు. ఎందుకు? నీకంటూ ఒక లక్ష్యము లేకపోవటం వల్ల ప్రేమన దేవుని పిల్లలారా. లక్ష్యము లేని జీవితం, గురి లేని జీవితం ప్రేమన దేవుని పిల్లలారా. ఆ గురిని నువ్వు కలిగి ఉన్నావా? అపోస్తులుడైన పౌలు గారు ఆలస్యంగా
నేను క్రీస్తును తెలుసుకొని రక్షణలోనికి వచ్చాను. నా గతించిన కాలమంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు మిగిలిన కాలంలో నేను దేవుని కొరకు నా కాలాన్ని ముగించుకోవాలని ఆరాటపడుతూ ఆయన సమయాన్ని ఎంత చక్కగా వినియోగించుకుంటున్నాడో మనం చూడగలిగితే, ఒక గురిని పెట్టుకున్నాడు, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇక ఉన్న సమయంలో తనను తాను ఎంత బిజీగా చేసుకున్నాడో దయచేసి లేఖనాలలో మీరు చూడండి. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సమయమందును అసమయమందును, టైం అనేది ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ గతించిన కాలము చాలు ఆ కార్యక్రమాలను నెరవేర్చడానికి. ఇప్పుడు నేను బిజీగా ఉండాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నాకివ్వబడిన ఈ కాలంలో నేను పరిగెత్తాలి అని సమయాన్ని, అసమయము, ఈ సమయంలో చేయొచ్చా చేయకూడదని ఆలోచన చేయట్లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటమే నా జీవితంలో ముఖ్యమైన విధి అని ఆయన పరిగెత్తుతున్నాడు. ప్రియమైన వారలారా, దయచేసి కొరంథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు తన లక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్న చక్కటి మాటను చూడండి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నాకు గురి ఉంది అంటున్నాడు. ఆ గురి ఏంటో చెప్తున్నాడు 25వ వచనంలో చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. నాకొక గురి ఉంది కాబట్టి నేను దేనిని పట్టించుకోవటం లేదు. లోకం నా వెనుకుంది, నా ముందు గురి ఉంది, పరలోకం, దేవుడు అప్పగించిన పని ఉంది. ఇది నెరవేర్చటం తప్ప ఇంకొక ఆలోచన నాకు లేదు అని కాలంతో పోటీ పడుతూ ఎలా ముందుకు వెళుతున్నాడు చూడండి పౌలు గారు. ఆలోచించండి. సమయం లేదు, సమయం పోయింది అని ఎప్పుడు మన జీవితంలో బాధపడటమేనా? 23లోనే అలానే బాధపడ్డాం, 24 అలానే బాధపడ్డాం, 25 కూడా అలానే బాధపడుతున్నాం, 26 కూడా మీ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. నీ గురి, నీ లక్ష్యం, నీ జీవితం, మరణం తర్వాత పరలోకం, పాప క్షమాపణ, వినబడుతున్న రక్షణ, మట్టిలోనికి వెళ్ళక మునిపే మహిమలోకమును గురించి బ్రతకవలసిన వారం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు మారు మనసు, ఎప్పుడు పాప క్షమాపణ, ఎప్పుడు విమోచన, ఎప్పుడు దేవునిలోనికి రావటం, ఎప్పుడు దేవుని కొరకు ప్రయాసపడటం ఆలోచించండి. ఇప్పటికే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు గతించిపోతున్నవే. ఏం చేశాను దేవుని కొరకు అన్నప్పుడు ఏమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా? లేదు అంటే నా కాలం వ్యర్థంగానే ముగిసిపోయిందన్న భావన మీలోనికి వస్తే, ఒక గురిని, ఒక లక్ష్యాన్ని మీ కళ్ళ ముందు పెట్టుకోండి. నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. పౌలు గారి వలె సమయమందును అసమయమందును నేను వాక్యమును ప్రకటించాలి, ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేయాలి, నేను సహాయం చేయాలి, లేఖనాలను చదవాలి, ప్రార్థనా జీవితములో దేవునితో నేను పెనుగులాడాలి. ఇలా నీ జీవితాన్ని, నీ సమయాన్ని బిజీగా చేసుకో. యోబు గారైతే ఎంత నీతిమంతుడో మనందరికీ తెలుసు. యథార్థవంతుడు, అన్నీ ఉన్నప్పుడు కూడా విశ్వాసములోనే ఉన్నాడు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టక దేవునిలోనే ఉంటున్నాడు గనక ఆయనకు కాలము త్వరగా గతించిపోయిన భావన కలుగుతున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నీకు నాకు ఎలా కలుగుతుంది? మహనీయుడైన యేసుక్రీస్తు ఎప్పుడు తన సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఎందుకోసమైతే వచ్చాడో ఆ వాక్యాన్ని వెల్లడిపరిచి తన శిలువ మరణమును గురించి ఆయన ధ్యానించుకుంటున్నాడు. అంటే తన కాలములో తన లక్ష్యాన్ని, మనకు అనుగ్రహించవలసిన రక్షణను శిలువ మరణము ద్వారా ఇవ్వాలి అని యేసుక్రీస్తు కాలంతో
పోటీ పడుతూ ఆయన జీవితం ముందుకు వెళ్ళింది. 33.5 సంవత్సరాలలోనే తన జీవిత కాలాన్ని ముగించుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంతకంటే ఎక్కువ ఆయుష్ కాలాన్ని దేవుడు మనకిచ్చాడు కదా. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఏం చేస్తున్నాం ప్రేమన వారలారా? ఏం చేయగలుగుతున్నావు? దయచేసి ఆలోచించండి. ఈ 2026 నీ జీవితంలో, నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకముగా ఉండిపోవాలి. ఈ 2026లో దేవుని కొరకు నేను బ్రతికాను, దేవుని కొరకు ఆయన వాక్యాన్ని చదివాను, దేవుని కొరకు ఇదిగో అనేక సార్లు నా ప్రార్థనా జీవితాన్ని నేను మెరుగుపరుచుకున్నాను, దేవునితో నేను మాట్లాడాను అన్న భావన ఈ 2026 ముగించేటప్పుడు ఏమండి ఈ కాలం మనకు ఆనందాన్ని ఇవ్వాలి ప్రేమన వారు. లేదంటే కాలం వేగంగా ముందుకు వెళుతుంది. మనము కూడా వేగంగా మరణపు వాకిట్లో నిలబడ్డాం. అప్పుడు వాకిట్లో నిలబడినప్పుడు అయ్యో నాకు కాలం ఉంటే బాగుండు, నేను ఇది చేద్దును అది చేద్దును అని ఎన్ని అనుకున్న ప్రయోజనమేమీ లేదు. అప్పుడు నా బోధకుల మాట నేను వినలేదు, అప్పుడు అయ్యో నా ఉపదేశకుల మాట నేను వినలేదు అని ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి లోకము నుంచి వేరై దేవునిలో మనం బిజీగా ఉండాలి. చాలా పనులు ఉన్నాయి దేవుడి కొరకు మనం చేయవలసినవి. ఇంకా చెప్పాలంటే నువ్వు చేయవలసినవి, నేను చేయవలసినవి. కాబట్టి రక్షణలోనికి వచ్చి దేవుని కొరకు ఈ 2026లో మనం అందరం బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలను నాయన నీ పిల్లలు విన్నారు తండ్రి. వెళ్ళిపోతున్న కాలాన్ని నాయన జ్ఞానులుగా నాయన నీ కొరకు వాడుకొనగలిగే బుద్ధిని నాయన మా అందరికి అనుగ్రహించండి తండ్రి. నీ అందుండి నాయన తండ్రి నీవిచ్చిన కాలమును నీ ఇష్టాన్ని నెరవేర్చుట యందు నాయన నీ ఆత్మ సహాయము చేత మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. విత్తబడిన వాక్యము నాయన నీ పిల్లల హృదయాలలో నాయన ఫలింపచేయండి. మరి ముఖ్యముగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన బలపరచండి తండ్రి. వారి కష్టాలలోనూ కన్నీళ్లలోనూ ఇబ్బందులలోనూ నాయన తండ్రి నీ కృపను అనుగ్రహించి ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈ కార్యక్రమాల కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను కూడా నాయన తండ్రి బలపరిచి నాయన వారి పనులలోనూ నాయన వారి ప్రయాసములోనూ నాయన తోడుగా ఉండండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించి నాయన తండ్రి ఈ కార్యక్రమాలు చూస్తున్న నాయన ఈ కార్యక్రమాలకు సహాయం చేస్తున్న నీ పిల్లలందరికీ నాయన నీ ఆత్మ సహాయముతో నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.